బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని డిఎల్ఎన్ఆర్ హైస్కూల్ ప్రాంగణంలో జిల్లా స్థాయి కబడ్డీ ఇన్విటేషన్ పోటీలు హోరాహోరీగా జరిగాయి. చివరకు బుచ్చిరెడ్డిపాలెం టీం మరియు గుమ్మల దిబ్బ టీం ఫైనల్కు చేరుకున్నాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా నగర పంచాయతీ చైర్మన్ మోర్ల సుబ్రజామురెడ్డి, జొన్నవాడ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు, సిఐ శ్రీనివాసులరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ ఇరువురి మధ్య జరిగిన ఫైనల్స్ నువ్వా నేనా అంటూ హోరాహోరీగా పోటీపడ్డారు. చివరకు బుచ్చిరెడ్డిపాలెం టీం ఘన విజయం సాధించడంతో అభిమానులు, క్రీడాకారులు ఆనందంతో కేరింతలు కొట్టారు. అనంతరం గెలిచిన వారికి కప్పులు, మెడల్స్, ప్రైజ్ మనీను అతిథులు అందజేశారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ చైర్మన్ మాట్లాడుతూ వివిధ మండలాల నుండి కబడ్డీ పోటీలకు బుచ్చిరెడ్డిపాలెం వచ్చిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. బుచ్చిరెడ్డిపాలెం కబడ్డీ జట్టు మొదటి స్థానంలో నిలవటం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. అందులో బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని 4వ వార్డుకు చెందిన 4 క్రీడాకారులు ఉండటం గర్వంగా ఉందని తెలిపారు. క్రీడాకారులందరూ మరింత ఉత్సాహంతో క్రీడలు ఆడి ఉన్నత శిఖరాలకు చేరాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మోర్ల మురళి, రేపాల తెలుగుదేశం పార్టీ నాయకులు చింతా శ్రీనివాసులరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బండ్ల కొండయ్య, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మ్యాచ్ సెమీఫైనల్ లో అతను రైడింగ్ అండ్ డిఫెన్స్ లో అద్భుతమైన స్కిల్స్ ని ప్రదర్శించాడు. ప్లేయర్లు కానిక రోహి మ్యాచ్ లో ఇద్దరు సబ్సిడీ అయిన వెంటనే గొప్పలు చెప్ప 13 23 పాయింట్లు లీడ్లో బుచ్చిరెడ్డిపాలెం. గొప్పలు చెప్ప వాళ్ళు ప్రయత్నించేవారు పాయింట్ల కోసం. జిల్లా స్థాయి కబడ్డీ క్రీడాకారులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. బుచ్చిరెడ్డిపాలెం నుంచి మొదటగా గెలిచినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాము. 4వ వార్డు నుంచి 6 మంది వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. మీరు ముందు ఇంకా మంచి స్థాయికి ఎదగాలని నేను ఆ దేవుడిని కోరుకుంటున్నాను. అదేవిధంగా కోవూరు శాసనసభ్యురాలు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పిలిచిన వెంటనే మేడం గారు జిల్లా స్థాయి కబడ్డీ
క్రీడాకారులు ప్రారంభోత్సవానికి వచ్చారు. ఆ క్రీడాకారులందరినీ ప్రోత్సహించడం జరిగింది. మేడం గారు ₹1,00,000 వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అందుకు క్రీడాకారుల తరపున, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ప్రజల తరపున, కౌన్సిల్ తరపున, కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి, శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.